యేసుక్రీస్తు ప్రభు మరికొంత క్షణాలు చనిపోతున్నారు. అలాంటి పరిస్థితిలో శిలువ మీద వేలాడుతూ దాహము కాలమవుతుంది అని అడుగుతున్నారు. ఇక మరి కొద్ది క్షణాల్లో చనిపోయే వారికి దాహము అయితే మాత్రం ప్రయోజనం అంటే కదండి. ఇప్పుడు చనిపోయే వారి ముందుకి కొంతమంది హిందువులు ఏమంటారంటే తులసి నీళ్ళు వేయడం అనేది అలా ఆచారం అంటారండి. కానీ మన క్రైస్తవులు అటువంటిది ఏమీ లేదండి. ఆ దేవుడు ఆలోచన అండి అది. మనం పుట్టడము దేవుని ఆలోచన, చనిపోవడము ఇంతలోనే కనపడి అందులోనే మాయమట్టి ఆవిరివంటి జీవితాలండి. అటువంటి ఆవిరివంటి జీవితాల్లో వాళ్ళు ఏంటంటే తులసి నీళ్ళు పోతే బ్రతికేస్తారు అనేసి వాళ్ళు అనుకుంటారండి. కానీ దేవుడి నమ్మకం ఏంటంటే అటువంటిది ఏమీ కూడా లేదండి. కానీ అక్కడ ఆనాడు ఏమంటున్నారంటే కొద్ది క్షణాల్లో చనిపోయే వారికి దాహము తీరిస్తే మాత్రము ప్రయోజనం ఏముంటుంది, అంతే కదండి. అది కూడా యేసు ప్రభు అని అంటున్నారు కదండి. దాహం తీరిపోతుంది కదండి, దాహం ఏమీ తీరదండి. కానీ ఏంటంటే లేఖనం నెరవేరినట్లు ఇది నాకు చేయండి అని చెప్తున్నారండి. మనం జాగ్రత్తగా ఆలోచించినట్లయితే అంత భయానకంగా అంత క్రూరంగా ఆయనలో ఉన్నటువంటి ప్రతి రక్తపు పొట్టును నేలకు చిందించిన తర్వాత కళ్ళు బయళ్ళు గమ్ముతూ ఉన్నాయి, అంతే కదండి. ఆ మంటు టెండలో నిజంగా దేవుడు అక్కడి నుంచి కొట్టుకుంటూ అలాగ సిలువ పైన వేసుకుంటూ కూడా అలాగ సిలువ పడిపోతున్నా కూడా సిలువ పైన వేసుకుని అలా లాగుతూ కొట్టి కూడా ముళ్ళతో కూడా ఎన్ని కొరడా దెబ్బలు కొట్టారండి. ఒకటి తక్కువ 40 కొరడా దెబ్బలు కొట్టి ఉన్నారండి. కానీ మనము ఈనాటి కాలంలో ఒక దెబ్బ పిల్లలను కొడితేనే కానీ మనము